నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రామతీర్థంలో రాముడి తల తీసేసిన వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే కలిసి పనిచేస్తున్నామన్న పవన్. ఎన్డీఏ అధికారానికి రాగానే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పూర్తి చేస్తామన్న చంద్రబాబు. అతిపెద్ద పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. వైఎస్ను తిట్టిన వారిని జగన్ తండ్రి సమానులనడంపై షర్మిల మండిపాటు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారంతా వైఎస్ను దూషించిన వారేనని విమర్శ. కాళేశ్వరంపై చర్చకు సిద్ధం కావాలని కేసీఆర్కు రేవంత్ సవాల్. రుణమాఫీపై రాజీనామాను జేబులో పెట్టుకోవాలని హరీష్ రావుకు సూచన. గ్యారంటీలను ఎగ్గొట్టేందుకే ప్రతిపక్షంపై సీఎం విమర్శలన్న కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో భారాసను గెలిపిస్తే ప్రభుత్వ మెడలు ఉంచుతామని వెల్లడి. రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం. ఎల్లుండి 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు ఈసీ ఏర్పాట్లు. వారసత్వ సంపదపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు. వారసులకు పన్ను విధించే యోచనలో హస్తం పార్టీ ఉందన్న మోదీ. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడి. మరోసారి ఆధిక్యం ప్రదర్శించిన బాలికలు. మే నెల 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. రామతీర్థంలో రాముడి తల తీసేసిన వారిని చిత్తుగా ఓడించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పర్యటించిన ఇద్దరు నేతలు అభివృద్ధి చేసేవారికే ఓటేయాలని కోరారు. 25 ఏళ్ల పాటు ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన, భాజపా జట్టు కట్టాయన్న పవన్ ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలంటే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని సూచించారు. ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాధవి, స్థానిక లోక్సభ అభ్యర్థి తెలుగుదేశం నేత కలిశెట్టి అప్పలనాయుడిని గెలిపించాలని ఇరువురూ కోరారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని చంద్రబాబు ఆరోపించారు. తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి సభలకు వస్తోన్న స్పందన చూసి వైకాపా నేతల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామ తీర్థసాగర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తి చేస్తామన్న చంద్రబాబు నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో నాటకమాడటం జగన్ కు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. అయోధ్యలో రామాలయం కడితే సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు బిల్లులు తగ్గాలంటే మే 13న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేస్తోన్న జగన్ క్లాస్ వార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లిమర్ల ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ప్రజల కన్నీరు తుడవాలనేదే తమ ప్రయత్నమని పవన్ వివరించారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి. 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను, చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ముందుకు వచ్చాం. నేను ఈ రోజున అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని. ఈ అభ్యర్థన దేనికి? మా కడుపులు నింపుకోవడానికి కాదు. ప్రభుత్వం మారాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి, మనస్ఫూర్తిగా ఇక్కడ కూటమి రావాలని మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం. దశాబ్దంగా తిట్లు, అన్ని రకాలుగా కేసులు పడతా ఉన్నాం. సో మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంతకుముందు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు సమర్థ ప్రభుత్వం ఉంటేనే ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని చెప్పారు.
వైకాపా కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించేందుకే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు రక్షణ మంత్రి భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారత్ విష్ణుకుమార్ రాజును పరిచయం చేసిన రాజ్నాథ్ వారిని గెలిపించాలని కోరారు. ఏపీ రైతుల సాగునీటి కష్టాలు తీర్చే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, ఆ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సిందని రాజ్నాథ్ అన్నారు. కేవలం ఏపీలోని వైకాపా ప్రభుత్వ అలసత్వం వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. చెత్తపై పన్ను వేసి ప్రజలపై భారం మోపిన ఏపీ సర్కార్ 13 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ ఖజానా మాత్రం ఎప్పుడూ ఖాళీగానే ఉంటోందని రాజ్నాథ్ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా, భూములు, మైనింగ్ మాఫియాలకు ఏపీలో కొదవలేదన్న మంత్రి వాటికి చెక్ పెట్టాలంటే ఎన్డీఏకు పట్టం కట్టాలని కోరారు. साथियों, विशाखापट्टनम कल्चरल, इंडस्ट्रियल और कमर्शियल बनना था. अब यह ड्रग्स की कैपिटल के रूप में इनफेमस हो रहा है. और साथियों, इस विशाखापट्टनम में YSRCP द्वारा खुलेआम लैंड ग्रैबिंग भी की जा रही है. और यह लैंड ग्रैबिंग तभी रुक सकेगी जब यहाँ पर एनडीए की सरकार होगी, तभी रुक सकेगी. नेशनल पार्टी होने के बावजूद हम आंध्र प्रदेश में जूनियर पार्टनर बनने के लिए तैयार हैं, क्योंकि हम लोग आंध्र प्रदेश को YSRCP के बैड गवर्नेंस और करप्शन से हम फ्री कराना चाहते हैं, इसलिए हम इसके लिए तैयार हैं. 5 ఏళ్లుగా రైతులను, యువతను సీఎం జగన్ మోసం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకుంటే జగన్ నిండా ముంచారని మండిపడ్డారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ తండ్రి సమానులని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తి అని షర్మిల గుర్తు చేశారు. జగన్ కేబినెట్లో ఉన్న వాళ్ళు అందరూ వైఎస్ఆర్ను తిట్టిన వాళ్లేనని అన్నారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేరని షర్మిల పునరుద్ఘాటించారు. బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు. ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ. ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. పొత్తులతో వస్తున్న నాయకుడు కావాలో, సింగిల్గా వస్తున్న సింహం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగిన మేమంతా సిద్ధం ముగింపు సభలో జగన్ పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని గుర్తు చేశారు. 3 సార్లు సీఎంగా చంద్రబాబు పేరు చెబితే పేదవారికి చేసిన ఒక్క మంచి కూడా గుర్తురాదన్నారు. వైకాపాకు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయన్న ఆయన కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమానికి ముగింపు పలికినట్లేనని అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నారని విమర్శించారు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణలో ఏపీలో 62,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని స్పష్టం చేశారు. ఈ దశలో వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వైకాపాకు అనుకూలంగా ఉంటున్నారని తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు అధికారాలు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై చర్చించేందుకు రావాలని భారాస అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. హన్మకొండ జిల్లాలోని మడికొండలో వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరంలో మేడిగడ్డ మేడిపండు అయ్యిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో భారాసకు డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ మహారాష్ట్రకు తరలించారని ఆరోపించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పేరుతో భాజపా దగా చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మంతనిలోనే కాళేశ్వరం ఉంది, కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, రా కాళేశ్వరం పోదాం. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టిండు, ఎట్లుందో ఒక్కసారి చూడు. శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. అంతకుముందు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ సహా ఇచ్చిన హామీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఒకే విడతలో రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు, సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను. 6 గ్యారంటీలకు పంగనామం పెట్టి కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో బస్సు యాత్ర నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని ఆక్షేపించారు. రైతు బంధులో దగా చేశారని, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు. మిషన్ భగీరథను కూడా నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. అంతకుముందు కేసీఆర్ నల్గొండ మండలంలోని అన్నెపర్తి, అర్జాలబావి ఐకేపీ సెంటర్ల వద్ద ఆగి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. 20 రోజులుగా ధాన్యాన్ని రాసులుగా పోసి ఎదురు చూస్తున్నా కొనుగోలు చేయటం లేదని రైతులు తమ బాధను కేసీఆర్కు చెప్పుకున్నారు. ధాన్యమే కొంటలేరని, ఇక 500 రూపాయల బోనస్ ఏమిస్తారని రైతులు వాపోయారు. రైతులతో మాట్లాడిన కేసీఆర్ వారి తరపున పోరాటం చేయడానికే బయలుదేరానని చెప్పారు. కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేసే వరకు విడిచిపెట్టబోనని స్పష్టం చేశారు. రైతులు కూడా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. తర్వాత మిర్యాలగూడ బయలుదేరిన కేసీఆర్ మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద ఆగి ఓ హోటల్లో స్నాక్స్ తీసుకున్నారు. అటు వేములపల్లి వద్ద కేసీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లో 8 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుండగా ఆయా ప్రాంతాల్లో ప్రచార గడువు ముగిసింది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుండగా కర్ణాటకలో 28 స్థానాలకు 14 చోట్ల ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలోనే 12 సీట్లకు పోలింగ్ జరగగా ఎల్లుండి మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అస్సోం, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో కేరళ, వైనాడు నుంచి రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్నారు. కర్ణాటక మాండ్యా నుంచి మాజీ సీఎం కుమారస్వామి, మైసూరు కొడుగు స్థానం నుంచి మైసూరు యువరాజు యదువీర్ ఒడియార్, ఉత్తరప్రదేశ్ మథురలో హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్, నెల్లూరు జిల్లా వెంకటాచలలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్ వేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు నామపత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభకు కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు అనుమతులు లేకుండా డీజే వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విపక్షాలు మండిపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పత్రాలు సమర్పించారు. పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా బీటెక్ రవి, అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు నామినేషన్ వేశారు. తెలంగాణలో ఇవాళ కూడా లోక్సభ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ భారాస అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్, మెదక్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి నామినేషన్లు వేశారు. ఖమ్మం భారాస అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్ నామపత్రాలను సమర్పించారు. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, పెద్దపల్లి ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య రెండో సెట్ నామపత్రాలు సమర్పించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా నల్గొండలో నిర్వహించిన ర్యాలీలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారాసపై విమర్శలు గుప్పించారు. ఒకటే చెప్పదలుచుకున్నా, నిన్న మాట్లాడుతున్నాం టీవీలో, కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది, మాకు 8 నుంచి 10 సీట్లు వస్తాయంట. అదే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ శ్రీకాంత్ గారి తెలంగాణ కోసం చాలా త్యాగం చేసిండు. విగ్రహం సాక్షిగా చెప్తున్నా, నీ దమ్ముంటే 2 సీట్లు గెలవా, ఈ నా మంత్రి రాజీనామా చెప్తుంది. 10 ఏళ్ళు ఒక్క ఇళ్ళన్నా కట్టినా మీకు? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? 3 నెలలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. సికింద్రాబాద్ ఎంపీ సీటును కేసీఆర్ భాజపాకు తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారాస, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. జంట నగరాల అభివృద్ధిపై ఈ 2 పార్టీల నేతలు సిద్ధమా అని సవాల్ చేశారు. కేంద్రంలో భాజపాను ఓడించాలంటే దానం నాగేందర్ గెలవాలన్నారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అవమానించారని ఆరోపించారు. అలాంటి భాజపాను చిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయిన ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మొన్న మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసిండు. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు. బీజేపీ వాళ్ళు మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆ మాయలు ఎవరు పడకండి.
తెలంగాణలో చివరి 3 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా మహమ్మద్ సమీర్ పేరును ఖరారు చేసింది. కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు, ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా రామసహాయం, రఘురామరెడ్డి పేర్లతో చివరి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ భాజపాలను నమ్మి ప్రజలు రెండోసారి మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. హైదరాబాద్ షామీర్పేటలో మల్కాజ్గిరి భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యూపీలో భాజపాపై పోరాడలేకే రాహుల్ గాంధీ వైనాడుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోందని, ఎన్నికలయ్యాక సీఎం రేవంత్ రెడ్డి బడేబాయి వద్దకు చేరడం పక్కా అని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భారాస 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే నీ కోటు ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం 15 लाख डाल देता అన్నాడు. ఇచ్చిన కన్నా 15 लाख. కాంగ్రెస్ మోసం బంద్ కావాలంటే, నెలకు 2500 రావాలంటే, నెలకు 4000 పెన్షన్ ముసలులకు రావాలంటే, తులం బంగారం రావాలంటే, స్కూటీలు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి, గులాబీ జెండా గెలవాలి. అట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది తప్ప లేకపోతే మోసం పార్ట్ 2 చాలైతది. రాహుల్ గాంధీ అసదుద్దీన్ ఓవైసీ ఔరంగజేబు స్కూల్ నుంచి వచ్చారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. హైదరాబాద్లో పతంగ్ దారం తెంచేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారని చెప్పారు. హైదరాబాద్లోని భాజపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ నేతలు మహిళలకు గౌరవం ఇవ్వరని ఆరోపించారు. హైదరాబాద్లో ఓవైసీని ఒక మహిళ ఓడించబోతోందని జోస్యం చెప్పారు. అమేఠీలో కూడా రాహుల్ను మహిళనే ఓడించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొహం చాటేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన స్కెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ తెలిపింది. ఈ నెల 30న జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఆందోళ్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ లోక్సభ స్థానాలకు ఉమ్మడిగా మరో సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. మే నెల 4న మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోని నారాయణపేట్, చేవెళ్ల పరిధిలోని వికారాబాద్లో మరో సభ నిర్వహిస్తారని వెల్లడించాయి. మే 3, 4 తేదీల్లోనే ప్రధాని ఏపీలో కూడా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 9,81,000 హాజరు కాగా తొలి ఏడాది 60.01%, రెండో ఏడాదిలో 64.19% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 68.35% మంది ఉత్తీర్ణులైతే బాలురు 51.50%కే పరిమితమయ్యారు. రెండో ఏడాది బాలికలు 72.53% మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 56.10% మంది ఉత్తీర్ణులైనట్లు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 71.7% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంటే 71.58%తో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచింది. 34.81% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో ఏడాది ఫలితాల్లో 82.95% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉంటే 44.29% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 25 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే దేశ సంపదను ప్రజలకు సమానంగా పంచుతామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తున్న వేళ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. అమెరికాలో ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి సంపద నుంచి 45% మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని, మిగిలిన 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పిట్రోడా తెలిపారు. ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందన్న పిట్రోడా కొత్త విధానాలు, నూతన కార్యక్రమాలపై చర్చించినప్పుడు సంపదను ప్రజలకు పంచే అంశంపై చర్చించాలని చెప్పారు.
దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని కాంగ్రెస్ యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులపై పన్ను వేయాలని చూస్తోందని విమర్శించారు. ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఎన్నికల ప్రచారానికి హాజరైన ప్రధాని కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశం ఆత్మనిర్భరంగా మారితే తమ దుకాణాలు మూతపడతాయని భావించిన కొన్ని శక్తులు దేశంలో ఇండియా కూటమి వంటి బలహీన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు మోదీ వివరించారు. ఓటు బ్యాంక్ ఆకలితో ఉన్న కాంగ్రెస్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిందని మోదీ విమర్శించారు. అందరి ఆస్తులను ఎక్స్రే చేస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారని, వారి దృష్టి ప్రజల సంపాదన, ఇళ్లు, దుకాణాలు, పొలాలపై కూడా పడిందని మోదీ విమర్శించారు.